వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో ఈరోజు ఏదైతే పాపాగ్ని నదిలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నేతలు చేస్తున్నటువంటి అక్రమ ఇసుక క్వారీల్లో గోతుల్లో పడి వాళ్ళు మరణించినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అందరూ కూడా గత చాలా కాలం నుంచి దాని మీద ఫిర్యాదు చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాని మీద ఆందోళన చేశారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, చాలా రోజుల నుంచి మీరు ఇదే అంశం మీరు చెప్తూనే ఉన్నారు. చాలా నష్టం జరుగుతుంది అక్కడ, చాలా దారుణంగా ఇసుకని తరలిస్తున్నారు, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. మీరు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు 2 నిండు ప్రాణాలు విద్యార్థులు మృతి చెందిన పరిస్థితి. ఏ విధంగా తీసుకుంటారు? అసలు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది? ఇవాళ ఉదయం పాపాగ్ని నది రివర్ బెడ్ మీద నేను కూడా వెళ్ళడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ వలన ఏర్పడిన శాండ్ పిట్స్ ఉన్నాయో ఆ పిట్స్లో పడి, ఆ గుంతల్లో పడి ఇద్దరు పిల్లలు, జయంత్ అండ్ రాజవర్ధన్ అన్నదమ్ముళ్ళు, 16 ఏళ్ళు ఒకరు, 18 ఏళ్ళు ఒకరు, ఇద్దరు కూడా ఆ పిట్లో పడి మృతి చెందడం జరిగింది. నిజంగా అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరము. అసలు ఆ పిల్లల డెడ్ బాడీస్ దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల బాధ చూస్తే నిజంగా శోకంలో మునిగిపోయినారు ఆ తల్లిదండ్రులు. మరి ఈరోజు దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం. మేము 20 నెలల నుంచి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. చక్రాయపేటలో ముఖ్యంగా ఆ అద్దాలమర్రి గ్రామం అయితేనేమి, ఆ కుమారకాలువ గ్రామం అయితేనేమి, ఆ మారెళ్ళమడక గ్రామం అయితేనేమి, ఈ రివర్ బెడ్లో విచ్చలవిడిగా శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది, ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టు కిలోమీటర్లు గుంతలు తీసుకుంటూ పోతున్నారు. చాలా డీప్ గుంతలు కూడా తీస్తూ ఉన్నారు. ఎటువంటి మైనింగ్ అధికారులు కానీ, కలెక్టర్ గారి ఎవరి పర్యవేక్షణ లేదు. ఇక్కడ నుంచి ప్రతిరోజు 100 ట్రిప్పులు మరి పక్క రాష్ట్రాలకు సైతం కూడా వెళ్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మీడియా ద్వారా కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు, నాతో పాటు ఆ గ్రామస్తులు కూడా అనేక సందర్భాల్లో కలెక్టర్ గారిని కలిసి అడగడం జరిగింది. మరి ఇంతగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకుపోయినప్పటికీ కూడా పూర్తిగా పెడచెవిన పెట్టినారు, పూర్తిగా మొద్దు నిద్రపోయినారు, ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి దాని పర్యవసానం ఇవాళ పాపం ఇద్దరు పిల్లలు అన్యాయంగా పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే కొంతమంది ధనదాహం కోసము, కొంతమంది అత్యాశ కోసము ఈ మాదిరి అమాయకులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన కారణము. ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి, వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆ కుటుంబం ఆ ఇద్దరు పిల్లలను కోల్పోయింది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని పెద్ద ఎత్తున ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఒక్క పాపాగ్ని నదిలోనే కాదు, పాపాగ్ని, చెయ్యేరు, పెన్న అన్ని నదుల్లో ఈ మాదిరి అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉందో అటువంటి రీచెస్ మొత్తం కూడా, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతున్న రీచెస్ అన్నీ కూడా బంద్ చేయాలా, స్టాప్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ మాదిరి మరొక కుటుంబం మరొకరు నష్టపోకుండా, ఈ శోకం మరొకరికి రాకుండా, ఈ నష్టం మరొకరికి కలగకుండా, ఇంకొకరు ప్రాణం కోల్పోకుండా ఖచ్చితంగా తగిన చర్యలు, గట్టి చర్యలు తీసుకోమని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ని, జిల్లా యంత్రాంగాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. డెడ్ బాడీలను అక్కడే పెట్టుకుని ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? వాళ్ళని ఇందాక మీరు అన్నట్టు డిఎస్పీ కూడా వచ్చి వాళ్ళని బెదిరించి పక్కకు పంపించాలని ప్రయత్నం చేశారని చెప్పి అంటున్నారు. ఎలా స్పందించింది ప్రభుత్వం? ఎంత హృదయ విదారకం అంటేనో ఒకసారి ఆలోచించండి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు నీటిలో గల్లంతైనారు. పైన వాళ్ళ షర్టు, వాళ్ళ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ పిట్లోనే గల్లంతైనారని క్లారిటీ ఉండింది. ఆ గ్రామస్తులు వెతకడానికి, గాలింపు చేయడానికి వచ్చినప్పుడు పక్కనే మిషన్, ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్లు చేసే ఎక్స్కవేటర్లు 2 ఉన్నాయి. ఆ ఎక్స్కవేటర్లలో, టిప్పర్లలో శాండ్ లోడింగ్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా, వీళ్ళు గల్లంతైన టైంలో కూడా శాండ్ లోడింగ్ జరుగుతూ ఉండింది. అప్పుడు అక్కడున్న రైతులు, అక్కడున్న ఈ పిల్లలకు సంబంధించి వెతకడానికి వచ్చిన వాళ్ళు ఆ ఎక్స్కవేటర్లో నడిపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినారు, అన్నా ఇట్లా పిల్లలు దీంట్లో గుంతలో పడినారు, కొంచెం మీరు గాడి తీస్తే కన్నా నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి, పిల్లలను మనం తొందరగా బయటికి తీయచ్చు అని అడిగితే కనీసం ఆ మాత్రం సహాయ సహకారాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి గాలింపు చేసే వాళ్ళకి అందలేదు. ఆ ఎక్స్కవేటర్లు నడిపే వాళ్ళ దగ్గర నుంచి, అంటే కనీసం ఆ గాడి తీసింటే పిల్లలను తొందరగా బయటికన్నా తీసే పరిస్థితి ఉండింది. నిన్న రాత్రి మరి బయటికి తీసినారు పిల్లలను. యాజ్ ఐ సెడ్, డిఎస్పీ కూడా పూర్తి స్థాయిలో మరి నిన్న రాత్రి నుంచి ఆడే ఉన్నాడు. అంటే ఈ శాండ్ మైనింగ్ చేసే అధికార పార్టీ నాయకులకు, ఆ బాధిత కుటుంబానికి మధ్య రాయబారం నడిపేదానికి వినాడు ఆయన. ఈయన ఫోన్లో వీళ్ళను మాట్లాడించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మీరు ఎక్కువ దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దు, మీరు ఇక్కడ నుంచి మృతదేహాలు తీసేయండి, మీ ఊళ్ళకి తీసుకొని పోండి, నేను వాళ్ళతో మాట్లాడి ఇంత ఇప్పిస్తా, వీళ్ళతో మాట్లాడి ఇంత ఇప్పిస్తా అని చెప్పి ఈ మాదిరి అధికార పార్టీ నాయకులకు వాళ్ళకు మధ్య బేరాలు కుదిర్చేదానికి కూడా డిఎస్పీ రాత్రి ఆడే ఉన్నాడు. అంటే కేవలం
పోలీసులు అనేది చేసే పని ఇది. అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ఒక కుటుంబం ఇంతగా నష్టపోతే ఆ కుటుంబానికి వీళ్ళందరూ ధైర్యం చెప్పాలా, ఆ కుటుంబానికి మీకు న్యాయం చేస్తాము, అక్రమ మైనింగ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా కేసులు కట్టి లోపలేస్తామని వాళ్ళకి ధైర్యం చెప్పాలనా? ఈయన ఆ పని చేయకుండా అడిగి పోయి మీకు అక్రమ మైనింగ్ చేసే వాళ్ళతో ఇంత ఇప్పిస్తాం అంత ఇప్పిస్తాం, మీరు శబ్దం చేయొద్దు, మీరు తొందరగా బాడీలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి డిఎస్పీ బేరం చేస్తానంటే వీళ్ళని డిఎస్పీ వీళ్ళని పోలీసుల అధికారులు అనాలన్నా ఇంకేమన్నా అనాలన్నా అనేది ఒక్కసారి ప్రజలే ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. ఫైనల్గా చెప్పండి, మీరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు, ఏమి హామీ ఇచ్చారు ఆ కుటుంబానికి? కలెక్టర్ గారితో ఇవాళ మార్నింగ్ క్లియర్గా ఒకసారి కలెక్టర్ గారు మీరే రండి సార్, మీరు వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి మీకే అర్థమవుతుంది. ఎన్జిటి కూడా ఆదేశాలు ఇచ్చింది, మీరు వచ్చి చూస్తే మీకు ఇక్కడ పరిస్థితి అర్థమవుతుంది. ఏ స్కేల్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఇక్కడ జరిగిందో మీకు అర్థం కావాలంటే మీరు వచ్చి చూడాలి అని చెప్పి అడిగిన. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అడిగిన. కలెక్టర్ గారు ఏమని చెప్పారంటే తక్షణం ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి తన లెవెల్లో తను తీసుకున్న నిర్ణయం హెల్ప్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు, రెవెన్యూ, మైనింగ్ ఈ ముగ్గురు దగ్గర రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి కూడా మ్యాక్సిమం హెల్ప్ చేసేదానికి తప్పకుండా నేను చేస్తానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టంకు వేంపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది పరిస్థితి. జిల్లాలో మొత్తం కూడా ఇట్లాంటి అక్రమ మైనింగ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరికట్టాలి, ఇలాంటి ప్రమాదాలు ప్రాణాలు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.